హలో గైస్, ఐఎమ్ మహా. యాగంటి వెళ్ళేటప్పుడు దూరంగా కొండ మీద ఒక చిన్న కోట కనిపించింది. ఆగి చూసాక తెలిసింది ఇది అరుంధతి కోటని. బనగానపల్లి నుంచి యాగంటి వెళ్లే దారిలో పాతపాడు గ్రామానికి దగ్గరలో ఈ కోట ఉంటుంది. దూరం నుంచి చూడడానికి అయితే బంగ్లా చాలా అందంగా ఉంది. ఈ కోటను చూడాలంటే టికెట్ తీసుకొని వెళ్ళాలి. కోట మీదకి వెళ్ళటానికి రోడ్ ఏం ఉండదు, ఆ గుట్ట ఎక్కుతూ వెళ్లాల్సిందే. కోట దగ్గర మాత్రం మేము వెళ్ళేసరికి జనం ఎవరు కనిపించలేదు. చుట్టూ ఉన్న పొలాలు ఊరంతా కనిపిస్తుంది ఇక్కడి నుంచి చూస్తుంటే. ఇక్కడైతే చాలా నిశ్శబ్దంగా ఉంది, పాడుపడిపోయిన కోటలా అనిపిస్తుంది. లోపలికి వెళ్ళాలంటే కాస్త భయం వేసింది, ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు. బయట నిలబడి చూస్తుంటే కోట అసలు ఎక్కడ చెక్కు చెదరలేదు, చాలా అందంగా కనిపిస్తుంది. బనగానపల్లి నవాబు గారు దీన్ని కట్టించారట. ఈ కోటని నవాబులు వేసవి విడిది కోసం వాడేవాళ్ళంట. కానీ అందరూ చెప్పుకునేది నవాబు గారు ఆయన ప్రేయస్ కోసం ఇది కట్టించారని. అరుంధతి సినిమాలో ఒక పెద్ద కోట కనిపిస్తుంది కదా, అది ఇదే. షూటింగ్ ఇక్కడే తీశారంట. అప్పటి నుంచి దీన్ని అరుంధతి కోట అని పిలుస్తున్నారు. నవాబుల కోట కాస్త అరుంధతి కోట అయింది ఇప్పుడు. చూడ్డానికి బయట నుంచి బంగ్లా అయితే చాలా బాగుంది, కానీ లోపలికి వెళ్ళి చూస్తే అంతా శిథిలమైపోయి ఉంది. సుమారు ఈ బంగ్లా 400 సంవత్సరాల క్రితంది. ఒకప్పుడు ఇది ఎంత రాజస్వం వెలగబోసిందో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం గబ్బిలాలే తిరుగుతున్నాయి. ఇక్కడ అమ్మ బొమ్మలు అంటే ఎవరు రాకుండా ఉంటే చాలు. ఈ బంగ్లా లోపల ఫ్లోర్ అయితే నాకు బాగా నచ్చింది. ఇక్కడ చెక్కు చెదరలేదు. మనకి ఇప్పుడు టైల్స్ వేస్తుంటే కాలు వేస్తేనే 2 బేట్లు వస్తున్నాయి. ఈ బంగ్లా లోపల సుమారు 9 గదులు ఉన్నాయి. ఇది హాల్ అన్నమాట, పెద్దగా కనిపిస్తుంది కదా. కింద నేలమాలిగా అని చెప్పి కింద కూడా గదులు ఉన్నాయి, కాకపోతే అది బాగా చీకటిగా ఉందని నేను వెళ్ళలేదు. బంగ్లా పైకప్పు ఎగరగొట్టేశారు. నేనైతే మొహమాటం లేకుండా చెప్తున్నాను, బంగ్లా అయితే అద్దరిపోయింది, కానీ మెయింటెనెన్స్ మాత్రం జీరో. ఇలాంటి పురాతన కట్టడాలని కాపాడుకోవాలి కానీ ఇలా వదిలేయకూడదు. ఎప్పుడైనా బనగానపల్లి అటువైపు వచ్చారనుకోండి, ఈ కోట చూడండి. యాగంటి వెళ్లే దారిలోనే ఉంటది. ఈ కోట కట్టాక ఎన్నో తరాలు ఇక్కడ గడిచుంటాయి. ఇప్పుడైతే నిశ్శబ్దం తప్ప ఇక్కడ ఏం లేదు. కోట బాల్కనీలోకి వచ్చి చూస్తే మొత్తం చుట్టూ అన్ని కనిపిస్తున్నాయి, రోడ్డు కూడా కనిపిస్తుంది. ఈ కోటను చూడడానికి సాయంత్రం 6 గంటల వరకే అలో చేస్తారు. ఈ పాతపాడు నవాబు బంగ్లా అరుంధతి సినిమా షూటింగ్ తర్వాత అందరినీ ఆకర్షించడం మొదలుపెట్టింది. ఈ మెట్లు దిగిన తర్వాత మెట్లు పక్కనే గుహలా కనిపిస్తుంది కదా, ఈ లోపలికి వెళ్తే నేలమాలిగా. ఇదేనండి అరుంధతి కోట. ఎప్పుడైనా యాగంటి వెళ్ళేటప్పుడు ఇటుగా వస్తే తప్పకుండా వెళ్ళి చూడండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.